అది ఇప్పుడు కరెక్ట్గా ఇరుక్కున్నారు. అక్కలు ఎక్కడున్నారు? అక్కలు త్వరగా రండి. ఏంటి మధు, ఏమైంది? అది ఎందుకలా అరిచావు మధు? అయ్యో అక్కలు, మీ బతుకు అన్యాయం అయిపోయింది అక్కలు. మీ జీవితం నాశనం అయిపోయింది. ఈ ఘోరం నా కళ్ళారా చూస్తారని కళ్ళు కూడా అనుకోలేదు అక్కలు. అసలు ఏమైంది మధు? అయ్యో ఎలా చెప్పను? అయ్యో మాలాగే నోటితో చెప్పు. అయ్యో బావగారు చెప్పు. బావగారు ఆ మల్లెపూల్ని తీసుకుని ఇదిగో ఈ గదిలోకి వెళ్ళారక్క. అలాగా? మల్లెపూలు ఎన్ని మూరలు తీసుకెళ్లారు? నీ బొందే, ఎన్ని మూరలు తీసుకెళ్తే ఏంటి? ముందు చండాలపు దాన్ని జుట్టు పట్టుకుని బయటికి లాగేద్దాం పద. పదక్క, ఈ రోజు ఆ రంగన్న చేతిలో చచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి. ఆగండి, ఎందుకు వెళ్తున్నారు? ఇది నా పెద్ద కొడుకు గది. పాపం రాత్రంతా ఎంతో కష్టపడి పడుకోనుంటాడు. మీరు లోపలికెళ్తే వాడి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. వెళ్ళండి. ఆహా, మీరు తప్పుకోకపోతే మీకు ఆపరేషన్ అయిపోతుంది. తప్పండి. అంటే నన్ను కొడతారా? డౌటా? ఒక పక్క ఆ మల్లి దయ్యం మా మొగుళ్ళతో కొలుకుతుంటే చెప్పు తీసుకొని కొట్టాల్సింది పోయి అడ్డుపడతావా? నువ్వసలు తల్లివా బ్రోకర్వా? అది అలా అడగండి అక్కలు. ఏయ్, నన్ను 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 బ్రోకర్ అంటారే మిమ్మల్ని? ఉంది లోపల మీ ముగ్గురు కొడుకులతో పాటు మళ్ళీ కూడా ఉంది. అందుకే వాళ్ళు ఆవేశపడుతున్నారు. అనవసరంగా మీరు అడ్డుపడ్డారో మీకే నష్టం. ఏయ్, అబద్ధం. లోపల మళ్ళీ లేదు. ఉంది. ఆవిడ లోపలికి వెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. నువ్వు చెప్తే నేను నమ్మాలా? లోపల లేకపోతే మళ్ళీ మీద నిందలేసినందుకు క్షమాపణ చెప్తావా? ఉంటే మీరు చెప్తారా? చెప్తాను. చెంపలేసుకుని నేను చెప్తాను. అదిగో చూసారా, విన్నారా? ఎంత నమ్మకం లేకపోతే అంత మాట అంటుంది. ఇప్పటికైనా మీరు తప్పుకోండి. ఏయ్, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నా కొడుకుల శీలాన్నే అవమానిస్తున్నారు. వాళ్ళు బాణం లేని రాముళ్ళు, కిరీటం లేని దేవుళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.